అందరికీ ఈ సెషన్కి వెల్కమ్ అండి. అందరికీ పేరు పేరున నేను ఈ సెషన్కి వెల్కమ్ చేస్తున్నా. సో బేసిక్గా ఈ సెషన్ ఏంటి అంటే, మన ప్రాబ్లం రాగానే అది వాస్తు వల్ల వచ్చిందా లేదా తెలుసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా ఇంపార్టెంట్. అసలు వాస్తు రోల్ ఏంటి మన లైఫ్లో, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. సో దాని తర్వాత ఫండమెంటల్స్ని నేను మీకు ఇస్తున్నాను ఇవాళ. అంటే మనకున్న ప్రాబ్లమ్స్కి నిజంగా వాస్తు అనేది అసలు అంటే వాస్తు వల్ల వచ్చిందా లేదా అని కనుక్కోవచ్చు మీరు. నెక్స్ట్ 1 అవర్లో మీ దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బేసిక్ వాస్తు ఫండమెంటల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు వాస్తు అంటే ఏంటి, మన ఇంట్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి నిజంగా వాస్తు అనేది వాస్తు రిలేటెడ్ ప్రాబ్లమా లేకపోతే కాదా అనేది మీరు తెలుసుకోవచ్చు. సో డన్. ఇది విత్ 100 రూపీస్, మీ చేతిలో 100 రూపీస్ ఉన్నా సరే మీరు ఇవాళ నెక్స్ట్ 1 అవర్లో మీరు తెలుసుకోవచ్చు. ఓకే, తెలుసుకున్న తర్వాత నేను ఏదైతే గ్రూప్లో మీకు ఈ లింక్ పెట్టి డయాగ్రామ్ మీ ఇంటిది మీ ప్లాన్ తయారు చేశారో అది షేర్ చేయండి. తర్వాత మీకు నేను గ్రూప్ కాల్లో లైవ్లో లింక్ ఇచ్చాను, అపాయింట్మెంట్ లింక్ ఇస్తున్నాను. లేదు అంటే మీరు పర్సనల్గా నాకు కాల్ చేయొచ్చు. మీకు డౌట్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈ కాల్లో అంటే ఇప్పుడున్న ఈ సెషన్, ఈ 1 అవర్ సెషన్ యొక్క నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బట్ అట్లా అని చెప్పి వాస్తు పేరు పైన మీకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి, వాస్తు రిలేటెడ్ కానీ ప్రాబ్లంకి అయినా సరే మీరు గాబర పడిపోయి లేకపోతే దాని టెన్షన్ పడిపోయి దాని ద్వారా వేలకు వేలు మీరు అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. ఓకే, యాజ్ ఏ వాస్తు కన్సల్టెంట్ నేను మీకు ఒక 1 అవర్లో మీకు క్లారిటీ ఇస్తా. ఓకే, దాన్ని మీ డయాగ్రామ్ మీ దగ్గర పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయండి. తప్పకుండా మీకు ప్రాబ్లం అయితే నేను డెఫినెట్గా మీకు ప్రాబ్లం అని చెప్తాను, దానికి సొల్యూషన్ కూడా మీకు చెప్తాను. సో ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం నేను చెప్పాను. సో నేనేంటి, అసలు నేను ఎవరిని మీకు తెలియదు కాబట్టి చెప్తాను ఇంట్రడక్షన్. సో నా పేరు సుధీర్ కుమార్, నేను వాస్తు కన్సల్టెంట్ని. భూమి పైన ఉన్నదానికి వాస్తు చూడవచ్చు, భూమి లోపల ఉన్న వాస్తు చూడవచ్చు. భూమి లోపల చూసేదాన్ని మనం జియోపతిక్ వాస్తు అంటాం. జియోపతిక్ వాస్తు అంటే ఏంటంటే, జంతువుల కలేబరాలు కానీ లేకపోతే మనకు కాలుష్యం వల్ల కానీ ఏవైతే మొత్తం మనకు భూమి లోపల ఉంటాయో వ్యర్థ పదార్థాలు, దానివల్ల అండ్ భూమి కొన్నిసార్లు మనకు చీల్గా వస్తుంది అన్నమాట. భూమి లోపల ఇవన్నీ జరగడం వల్ల, ఏదో ఒకటి జరగడం వల్ల లేదా అన్ని జరగడం వల్ల భూమి లోపల మనకు కొన్ని రకాల విషవాయువులు వెలువడతాయి. సో విషవాయువుల వల్ల మనకేమవుతుందంటే, ఎక్కడైతే మనం నివసిస్తున్నామో, ఎక్కడైతే మనం ఉంటున్నామో ఇల్లు, అది ఇండిపెండెంట్ హౌస్ కానీ లేకపోతే పూరి గుడిసె కానీ డూప్లెక్స్ బంగ్లా కానీ అపార్ట్మెంట్ కానీ అది ఏదైనా సరే, మనం పండుకునే దాకా మనం ఆ ప్లేస్ కింద నుంచి ఆ చీలిక వెళ్ళినప్పుడు దాని నుంచి వచ్చే పాయిజన్ అనొచ్చు లేకపోతే విషవాయువులు అనొచ్చు, దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీతోని మనం అక్కడ కూర్చొని మనం టీవీ చూస్తున్న ప్లేస్లో కింద నుంచి ఆ చీలిక వెళ్తుంది అనుకోండి, మనకి ఏదైతే ఈ థైస్ భాగం ఉందో లేకపోతే బ్యాక్ పెయిన్ ఉందో, ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సంబంధించిన పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇన్ కేస్ మనం పడుకునే బెడ్ కింద నుంచి ఆ చీలిక వెళ్ళింది అనుకోండి, ఆ చీలిక వెళ్ళడం వల్ల అటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల మనకి హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రిపీటెడ్గా మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది, మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే మనకు మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వన్స్ ఏ ఒక్కటి మన బాడీలో ఉన్న ఏ ఒక్క పార్ట్కి మనకు ఇష్యూ స్టార్ట్ అయినా సరే ఆటోమేటిక్గా మనం చేసే వర్క్ మీద మన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మనకున్న రిలేషన్స్ దెబ్బతింటాయి, లేకపోతే మనం పనిచేసే దగ్గర మన కరెక్ట్ ఎఫర్ట్స్ మనం పెట్టలేకపోతాం. అట్లా ఒకదానితో ఇంకోటి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఓవరాల్గా జియోపతి లెవెల్లో నేను జియోపతి వాస్తుకు వచ్చేసి పక్కన పెట్టండి. నేను చెప్పేదంతా ఇప్పుడు ఏంటంటే, ఈ సెషన్ అంతా మహావాస్తు గురించి ఉంటుంది. మహావాస్తు అంటే మనం ఎక్కడైతే మనం ఉంటున్నామో నివసించే ఇల్లు కానీ, ఆఫీస్ స్పేస్ కానీ, షాప్ కానీ, ఇవన్నీ కూడా మనం చూసే విధానాన్ని మనం మహావాస్తు అంటాం. ఓకే, సో ఈ వాస్తులో అసలు ఏముంటుంది, ఎట్లా దాన్ని ఎఫెక్ట్ అవుతుంది అనేది తప్పకుండా నేను ఇప్పుడు మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వాస్తు అనేది ఎంతవరకు మనకు లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం పుట్టినప్పుడు ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టారు అంటే వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నక్షత్రం చొప్పున మనం పుట్టుంటాం. భూమి తిరుగుతున్నప్పుడు ఏ రాశిలో అయితే చంద్రుడు ఉన్నాడో అప్పుడు మనం పుట్టడం వల్ల దానికి సంబంధించిన మనకు నక్షత్రం అనేది మనకు వస్తుంది, నక్షత్రం రాశి వస్తుంది. అంటే దాని ఏంటి, మన బర్త్ చార్ట్ మనం చూసినప్పుడు మనకు నవగ్రహాల యొక్క ఎఫెక్ట్స్ అనేవి మన పైన ఉన్నాయని మనకు అర్థమవుతుంది.
నవగ్రహాలు. అట్లాగే మన ఇంటికి కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే, ప్రతి దిశకి దిక్పాలకులు ఉంటారు, అష్టదిక్పాలకులు ఉంటారు. ఓకే, మనందరికీ తెలిసి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు ఉన్నాయి అంటాం. 4 దిక్కులు, లేదా ఇంకో 4 మూలలు కలుపుకుంటే విదిక్కులు అంటాం, మూలలు అంటారు కొన్ని దగ్గరలలో. సో అట్లా అష్టదిక్పాలకులు ఉంటారు. అండ్ ఇంటి మధ్య భాగంలో బ్రహ్మస్థానం అని అంటాం. సో ఇట్లా బ్రహ్మస్థానం ఉంటుంది. ప్రతి ఒక్క మూలకి ఒక్కొక్క దానికి సంబంధించిన గుణగణాలు ఉంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, దానివల్ల మనకేం ఇంపాక్ట్ అనేది నేను డెఫినెట్గా మీకు నెక్స్ట్ 1 అవర్లో మీకు క్లారిటీ ఇస్తాను. నేను నిజంగా వాస్తు ప్రాబ్లమా కాదా అని కనుక్కోవడానికి మాత్రం ఈ సెషన్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ చెప్పబోయే వాస్తు అసలు దేని మీద ఆధారపడి ఉందంటే, మనం ఉంటున్న ఈ భూమి కానీ, మన ఇల్లు కానీ, మన వ్యాపార స్థలం కానీ, మనం ప్రతి ఒక్క ఐటెం కూడా పంచభూతాలతో చేసిన దానికి సంబంధించిన ఆధారమై ఉన్నది. పంచభూతాలు అంటే ఏంటి మనకు తెలుసు. ఓకే, సో ఈ పంచభూతాలే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాస్తులో కూడా అదే చాలా ఇంపార్టెంట్. మనం ఉంటున్న ఇంట్లో పంచభూతాలు అనేటివి ఉన్నాయి. సో వాటితోనే టోటల్ వాస్తు అనేది డిపెండ్ అయి ఉన్నది. ఓకే, అది ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను చెప్పే ప్రతి ఒక్క దానికి కూడా కంపల్సరీ మీరు రిలేట్ చేసుకోండి. కాకపోతే చూసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను కన్సల్టెంట్ కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతా ఎక్కడెక్కడ ఎట్లా చూడాలనేది. బట్ ఇప్పుడు ఈ సెషన్ మీకు కావాల్సింది ఏంటంటే, మీ ఇంటిది ప్లాన్కి అసలు వాస్తు అనేది చూసుకున్న తర్వాత నిజంగా వాస్తు ఎఫెక్ట్ ఉందా లేదా అని మీరు చూడడానికి మాత్రమే నేను ఈ సెషన్ ప్లాన్ చేశాను. ఓకే, మీరెవరు కూడా వాస్తుకు మీరు భయపడద్దు. వాస్తు అనేది ఉంది, దాన్ని ఇప్పుడు మనకు ఇంటికి వాస్తు ప్రాబ్లం లేదు అని అనుకోండి, చాలా చాలా సంతోషం. వాస్తు ప్రాబ్లం ఉంది అని తెలిసింది అనుకోండి, ఈ సెషన్ తర్వాత మీకు వాస్తు ప్రాబ్లం ఉందని తెలిస్తే దాని నుంచి కూడా మీరు భయపడద్దు. దానికి నేను కరెక్షన్ ఎట్లా చేసుకోవాలని నేను చెప్తాను. నాకు మీరు నన్ను కన్సల్ట్ అవుతే తప్పకుండా దానికి సొల్యూషన్ నేను చెప్తాను. ఓకే, మీరు అనవసరంగా మీరు వేస్ట్ చేసుకోవద్దని ఈ సెషన్ ప్లాన్ చేసినాను. ఈ మాత్రం చూడడానికి కూడా బయట మీకు వేలల్లో ఖర్చు వస్తుంది. సో దాని నుంచి మీకు మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా అన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసేయడానికి, మీ మైండ్ నుంచి తీసేయడానికి అని నేను ఈ ప్లాన్ చేశాను. ఈ సెషన్ మీరు మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఇది నా ఇంట్రడక్షన్ అయిపోయింది, వాస్తు గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు నా సెషన్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నామో చూద్దాం. అసలు ఈ సెషన్కు మీరు 4 వైట్ పేపర్స్ పెట్టుకోండి, ఒక పెన్, ఒక 3-4 వైట్ పేపర్స్, ఒక పెన్ను, ఒక మొబైలు, కంపాస్ ఉంటే బెటరు. కంపాస్ లేదు అంటే మాత్రం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ లేని పర్సన్ కానీ ఇల్లు కానీ ఇప్పుడు లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉండాలి, పెన్ ఉండాలి, అండ్ ఒక వైట్ పేపర్, 3-4 వైట్ పేపర్స్ ఉండాలి. సో దీంతో ఎట్లా మనం చూడొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనలో. ఓకేనా? సో పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఒక పెన్, ఒక పేపర్ తీసుకోండి, ఒక రఫ్ పేపర్ లాంటివి తీసుకోండి. ఫస్ట్ రఫ్ పేపర్ తీసేసుకొని దానిపైన ఒక పెద్ద ప్లస్ రాయండి. ప్లస్ రాసిన తర్వాత మనం స్వస్తికి రాయాలంటే ఎట్లా రాస్తాం? స్వస్తికి అందరూ తెలుసు కదా, స్వస్తికి ఎట్లా గీస్తాం మనం? సో ఈ మాదిరిగా లైట్గా ఇట్లా ఒక లైన్ తీసుకోండి, కొంచెం ఎక్కువ. ఇది ఇప్పుడు స్వస్తికి గీసేసినాం. తర్వాత ఇక్కడ ఏం చేసినాం? ఫస్ట్ మనం ప్లస్ రాసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఇంటూ రాయాలి. ఇంటూ అంటే మల్టిప్లికేషన్ లాగా అన్నమాట. ఫస్ట్ మనం ప్లస్ రాసినాం, దాన్ని స్వస్తిక్ లాగా వేసేసినాం.
తర్వాత ఒక ఇంటూ మార్క్ పెట్టాను దాంట్లో. ఓకే, ప్లస్ దాని తర్వాత ఇంటూ రాసినాం, దాని తర్వాత ఒక సైడ్కి ఇంకో ఇంటూ రాసినాం. టోటల్గా మనకి ఎన్ని వచ్చినాయి లైన్స్ ఇప్పుడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 లైన్స్ వచ్చినాయి. 16 లైన్స్ రావాలి. ఓకే, సో వచ్చిన తర్వాత ఈ స్వస్తికి ఏదైతే అనుకున్నామో దానికి ఈ గీత ఎంత ఉందో అంత రఫ్గా ఇంత తీసేసుకోండి. మళ్ళీ గీత ఆపోజిట్ సైడ్ కూడా. సో ఇట్లా మనకు ఒక చిన్న ఒక చక్రం లాంటివి ఉండి ఈ ఎడ్జెస్ మాత్రమే గీతలాగా ఉన్నాయి. ప్లేస్తో తీసుకున్నాం, స్వస్తిక్ లాగా తీసుకున్నాం, దాని తర్వాత 2 రకాల ఇంటూలు రాసేసిన వల్ల టోటల్గా 16 గీతలు రావాలా. 16 గీతల తర్వాత మళ్ళీ స్వస్తిక్లకి బ్యాక్ సైడ్ కూడా లైన్ ఇట్లా రాసినాం. ఇక్కడ ఇట్లా లైన్ తీసుకున్నాం. ఇక్కడ వరకు అయితే అంత క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే వీటికి ఒక పేరు పెడదాం. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఓకే, ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. నెక్స్ట్ ఏంటంటే నార్త్కు ఈస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి ఇది నార్త్ ఈస్ట్ అయిపోయింది. ఈస్ట్కు సౌత్కు మధ్యలో ఉంది కాబట్టి ఇది సౌత్ ఈస్ట్ అయిపోయింది. సౌత్కు వెస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి ఇది సౌత్ వెస్ట్ అయిపోయింది. వెస్ట్కు నార్త్కు మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అయిపోయింది. వీటికి పేర్లు పెడుతున్నాం ఇప్పుడు. ఓకే, ఉత్తరం తర్వాత ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఉంది కాబట్టి ఇది ఈశాన్యం అంటాం. మనం నార్త్ ఈస్ట్నే ఈశాన్యం అంటాం, ఆగ్నేయం అంటాం, నైరుతి అంటాం, వాయువ్యం అంటాం. సో నెక్స్ట్ నార్త్కు నార్త్ ఈస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి ఇది నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్కు ఈస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి ఈస్ట్ నార్త్ ఈస్ట్. ఈస్ట్కు సౌత్ ఈస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి ఈస్ట్ సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్కు సౌత్కు మధ్యలో ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్. సౌత్కు సౌత్ వెస్ట్కు మధ్యలో ఉంది కాబట్టి SSW, WSW, వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఎంత ఈజీగా మనం పేర్లు పెట్టేసినాం. సో 16 లైన్స్కి 16 పేర్లు వచ్చేసినాయి. ఎన్ని వచ్చినాయి? 16 గీతలు వచ్చినాయని చెప్పినాం ఇంతకుముందు. 16 లైన్స్కి కూడా 16 పేర్లు పెట్టేసినాం మనం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఉత్తరం, తూర్పు, దక్షిణం అండ్ పడమర. ఇక్కడ మధ్యలో ఉన్న అని ఈశాన్యం పేరు పెట్టుకున్నాం. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటికి ఏం చేసినామంటే మళ్ళీ ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో ఉన్న దాన్ని ఎన్ రాష్ట్రం. అట్లా మధ్యలో ఉన్న వాటికి ఈ రెండింటి కాంబినేషన్తో వచ్చే పేరు పెట్టుకుంటూ పోయినాం అనమాట. సింపుల్. నేను ఏం చేస్తున్నట్టు నా దగ్గర స్కేల్ లేదు కాబట్టి నేను మామూలుగా హ్యాండ్ రైటింగ్తో తగ్గిసాను. మీ దగ్గర స్కేల్ ఇక్కడ నేను రాస్తున్నాను, ఒక స్కేల్ కూడా కావాలని రాస్తున్నాను. మనకు కావాల్సినవి ఇవాళ ఏమేమి కావాలంటే ఒక స్కేల్, వైట్ పేపర్సు, పెన్ను, ఒక మొబైల్ సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా డిజైన్ రాసేసినాం కదా, ఇక్కడ క్లారిటీ ఉంది కదా. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే వీటికి కొంచెం మంచి డార్క్ చేసుకోండి. ఫస్ట్ ఈ మెయిన్ గీతలు ఉన్నాయి కదా, ఇవన్నీ డార్క్ వేయండి. మనకు కావాల్సిన వాటిల్లో ఒక 4 స్కెచ్ పెన్లు రాసుకోండి. స్కెచ్ పెన్స్ 4 అంటే రెడ్, బ్లూ, బ్లాక్. బ్లాక్ ఇక్కడ ఇంటెన్షన్ కాబట్టి రెడ్, బ్లూ, గ్రీన్ అని రాసుకోండి.
సో ఇక్కడ మెయిన్ లైన్స్కి మనం డార్క్ కూడా వేసేసుకున్నాం. చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మనం వాస్తులో మనం చూడాల్సింది ఏంటంటే, అంటే ఒక ఇంటికి నిజంగా వాస్తు ప్రాబ్లం ఉందా అని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎంట్రన్స్. ఓకే, సో ఎంట్రన్స్ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీ మొబైల్లో ఇక్కడ రాస్తున్నా మీకు అర్థం కాదు, మొబైల్లో కంపాస్ COMPASS అనే ఒక యాప్ ఉంటుంది. కంపాస్ COMPASS కంపాస్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఒకటి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసేసుకొని కంపాస్ ఓపెన్ చేశారా? కంపాస్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ గిట్ట మీ దగ్గర డిఫాల్ట్ యాప్ కంపాస్ డిఫాల్ట్ యాప్ లేకపోతే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి సేమ్ COMPASS అని చెప్పి కొట్టేస్తే మీకు ఒక లిస్ట్ వస్తుంది, ఒక 7 to 8 కంపాస్ లిస్ట్ వస్తుంది. అందులో మంచి రేటింగ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, కంపాస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసేసి సెంటర్ పాయింట్ తీసుకోవాలి. సెంటర్ పాయింట్ ఎట్లా తీసుకోవాలి? డిగ్రీస్ అయిపోయింది. సెంటర్ పాయింట్ ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎగ్జాంపుల్ నేను ఒక రఫ్గా గీశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఓకే, ఎంట్రన్స్లో మీరు ఇక్కడ ఒక కిచెన్ ఉంది. కిచెన్, బెడ్రూమ్ 1, ఇది బెడ్రూమ్ 2, ఇది హాల్ అనుకున్నాం. ఈ హాల్లో నుంచి మనం ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత హాల్లో నుంచి ఈ బెడ్రూమ్కి వెళ్ళాలి, ఈ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్కి వెళ్ళాలి, ఈ బెడ్రూమ్ నుంచి కిచెన్కి వెళ్ళాలి, కిచెన్ నుంచి ఈ బెడ్రూమ్కి వెళ్ళాలి, కిచెన్ నుంచి ఈ బెడ్రూమ్కి వెళ్ళాలి. అంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి మనం వెళ్తూ ఉంటే, ఓకే, ఇప్పుడు ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి వెళ్ళాం, ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి వెళ్ళాం, ఈ నుంచి ప్రతి ఒక్క రూమ్ ఇంకో రూమ్కి వెళ్ళడానికి అన్నిటికి కలిపి ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది సెంటర్ పాయింట్ అయింది ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి నేను నిలబడితే మీరు ఏ రూమ్ నుంచి ఏ రూమ్కి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి కంపల్సరీ ఇక్కడ టచ్ అయిపోవాలి. అట్లాంటి పాయింట్ సెంటర్ పాయింట్ తీసుకోవాలి. 99% సెంటర్ పాయింట్ అట్లా వచ్చేస్తుంది, మీకు ప్రాబ్లం లేదు. లేదు మీకు టేప్ ఉందనుకోండి ఇంట్లో, మీరు పొడవు ఇంటూ వెడల్పు తీసేసుకోండి. టోటల్ పొడవు ఎంత ఉంది, ఇంటిది వెడల్పు ఎంత ఉంది, దీన్ని బట్టి మీకు సెంటర్ పాయింట్ తీసుకోవచ్చు. ఇది చెప్పేది ఏంటంటే ఇది ఈజీ వే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి మనకున్న 4 కానీ 5 కానీ 6 కానీ మీ ఇంట్లో ఉన్న ఏ రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళాలంటే ప్రతి రూమ్కి వెళ్ళాలంటే ఒక సెంటర్ పాయింట్ అంటూ ఉంటుంది. అన్ని రూమ్లకి మనకి కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ పాయింటే సెంటర్ పాయింట్ అయిపోతుంది. ఇక్కడ పక్కన సెంటర్ పాయింట్ తీసుకోండి. మనం ఇప్పుడు ఏమేం చేసినాం, ఫస్ట్ ఏమో ఈ 16 లైన్లకు గీసేసుకున్నాం, వాటికి పేర్లు పెట్టేసుకున్నాం. సెకండ్ పాయింట్ దీన్ని మనం గ్రిడ్ అంటాం. గ్రిడ్ అయిపోయింది, పాయింట్ తీసుకున్నాం, సెంటర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇప్పుడు నార్త్ చూసుకోండి. నార్త్ ఎక్కడ చూపిస్తుంది మీకు కంపాస్లో, మీకు ఈజీగా కనబడుతుంది. ఇట్లా ఉంటుంది ఒక సింబల్. నార్త్కి ఒకదానికే ఒక సింబల్ వస్తుంది. ఆ సింబల్ ఎన్ అని చూపిస్తుంది. మీరు గీసుకున్న పేపర్, ఈ పేపర్ పైన ఇదంతా రాసుకున్నారు కదా, ఈ చక్రం, దీన్ని ఆ నార్త్కు అటాచ్ చేయండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడ్డాను, నా కంపాస్లో డిగ్రీ చూసేసిన అయిపోయింది. ఇక్కడ నిలబడిన తర్వాత నాకు నార్త్ నాకు స్ట్రైట్ చూపిస్తుంది అనుకుందాం. ఈ పేపర్ని ఈ నార్త్ సింబల్ని దానికి అటాచ్ చేయండి. దానికి కరెక్ట్ వేలో పెట్టండి, స్ట్రైట్లో నార్త్ పెట్టండి. నార్త్ మన కంపాస్ చూపిస్తుంది, ఇక్కడ నార్త్ ఉంది. పెట్టేసిన తర్వాత మీకు ఏం చేయాలంటే ఇది ఉందా,
ఈ రెండు లైన్లను మాత్రమే కలపండి. ఇప్పుడు ఏం చేసినాం మనం, ఇక్కడ ఏవైతే మనం అంతకుముందు ఎక్స్టెన్షన్ లైన్స్ మనం తీసుకున్నామో వాటిని మనం కలిపేసినాం ఇప్పుడు. ఓకే, నార్త్ చూసుకున్నాం. నార్త్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి. రెడ్ కలర్ స్కెచ్ పెన్ తీసేసుకొని ఇప్పుడు మీకున్న ఇల్లు కంపల్సరీ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు మీకు నార్త్ చూపిస్తుంది, ఇక్కడ నార్త్ అని చూపిస్తుంది కంపాస్లో. మీరు ఇట్లా పెట్టిన తర్వాత రెడ్ కలర్ స్కెచ్ పెన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి, టాయిలెట్ ఇక్కడ ఉంది అనుకోండి, దీనికి ఇట్లా సింబల్ పెట్టేసుకోండి. ఇట్లా ఇట్లా యూ లాగా రాసేసి అక్కడ ఒకటి బ్లాక్ చేయండి. యూ లాగా, యూ అని ఎట్లా రాస్తాం అట్లా గోడకు బ్లాక్ చేయండి. మీ ఇంట్లో 3 టాయిలెట్స్ ఉన్నాయనుకుందాం, 3టికి 3 సింబల్స్, ఇక్కడ ఒకటి ఉంది టాయిలెట్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తాం. అక్కడ రెడ్ కలర్ స్కెచ్ పెన్తో రాసేయండి. నెక్స్ట్ కిచెన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్కి బ్లూ కలర్ వాడండి. బ్లూ కలర్తో ఈ విధంగా ఇట్లా దానికి ఒక సింబల్ ఒకటి ఒక బ్లాక్ చేసి, అంటే ఎక్కడైతే మీరు వంట చేసే ప్లేస్ ఉందో దానికి బ్లూ కలర్తోని రెడ్ కలర్ ఫర్ టాయిలెట్స్, బ్లూ కలర్ ఫర్ కిచెన్, గ్రీన్ ఫర్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఏమేం చేసినాం, మనం నార్త్ తీసుకున్నాం. నార్త్కు షీట్ మనం అటాచ్ చేసేసినాం. నార్త్ ఇట్లా ఇది అనుకుంటే నా దగ్గర ఒక పేపర్ ఉంది, ఇది నా పేపర్ అనుకోండి. ఇక్కడ నా కంపాస్లో నాకు నార్త్ చూపిస్తుంది. ఈ పేపర్ని కూడా నాకు నార్త్ నేను అటాచ్ చేసేసినాను. అటాచ్ చేసిన తర్వాత నాకు టాయిలెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక బ్లాక్ చేసినట్టు ఇక్కడ దాన్ని యూ ఇట్లా పెట్టేసినాం. ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది, ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ ఒక సింబల్ పెట్టినాం. కిచెన్ ఇక్కడ ఉంది, దీనికి ఒకటి గ్రీన్ కలర్ మన బ్లూ కలర్తో కిచెన్ని మనం హైలైట్ చేయండి. బ్లూ కలర్తో కిచెన్ని, రెడ్ కలర్తో టాయిలెట్ని, గ్రీన్ కలర్తో ఎంట్రన్స్. ఇప్పుడు ఎంట్రన్స్ అనేది ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ అంటున్నాం, అంటే ఇప్పుడు నేను ఈ నార్త్కు ఉంది ఎగ్జాక్ట్లీ. కొంచెం ఇప్పుడు మీ ఎంట్రన్స్ ఎగ్జాంపుల్ ఇది ఎంట్రన్స్ అనుకుందాం. ఇది ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రన్స్ వచ్చింది, లేదా ఇక్కడ ఎంట్రన్స్ వచ్చింది, లేదా వెస్ట్లో ఇక్కడ ఎంట్రన్స్ వచ్చింది, లేదా ఇక్కడ ఎంట్రన్స్ వచ్చింది. ఏదైతే మనం ఈ సింబల్ రాసినామో ఇట్లా ఇవి రెండు అటాచ్ చేసినాం కదా, ఈ విధంగా మనం 4 దిక్కులు అటాచ్ చేసినాం కదా, ఈ సింబల్స్కి మీ ఎంట్రన్స్ ఉంటే చాలా మంచి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఎంట్రన్స్ అనేది ఒక పారామీటర్. ఎంట్రన్స్ టిక్ మార్క్ అంటే ఇక్కడ ఉంటే మాత్రం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది చాలా మంచి ప్లేస్. ఈస్ట్లో కానీ, వెస్ట్లో కానీ, నార్త్లో కానీ, సౌత్లో కానీ ఈ ప్లేస్లో ఉంటే మీకు ఎంట్రన్స్కి చాలా పాజిటివిటీ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్ టాయిలెట్స్. సారీ, సెకండ్ పాయింట్ కిచెన్ చూడాలి. కిచెన్లో కిచెన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ నుంచి నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు, అంటే ఈ ఏరియాలో ఉండదు. ఫస్ట్ వన్ ఈ ఏరియాలో ఉందనుకోండి, ఈ సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు. ఓకే, ఈ సౌత్ వరకు ఎక్కడ కిచెన్ ఉన్నా సరే బాగుంటుంది, ఇష్యూ లేదు. ఇంకా కిచెన్ అయిపోయింది. టాయిలెట్స్
నెక్స్ట్ టాయిలెట్స్. టాయిలెట్స్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఈఎస్సి అంటే ఇది ఉంది కదా, ఈ ఏరియా కానీ సౌత్ సౌత్ వెస్ట్ అని ఏరియా కానీ వెస్ట్ నార్త్ వెస్ట్ ఈ ఏరియా, ఈ 3 ఏరియాలు కిచెన్ ఉంటే ప్రాబ్లం లేదు. ఇంకా వేరే ఏరియాలో ఎక్కడైనా కిచెన్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయాలి. మీరు నన్ను కానీ వేరే ఎవరైనా వాస్తు ప్రొఫెషనల్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దగ్గరలో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈఎస్సి, ఎస్ఎస్డబ్ల్యూ, డబ్ల్యూఎన్డబ్ల్యూ ఈ 3 కిచెన్ ఉంటే మనకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ కానీ మీరేమన్నా ఆర్టిస్ట్ అయిండు అనుకోండి, సినిమా యాక్టర్ కానీ లేకపోతే ఒక యూట్యూబ్లో ఏమైనా అంటే ఆ సంబంధించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్ చేస్తారు, లేకపోతే డాన్సరు, ఒక మ్యూజిషియన్, ఇట్లాంటి వాళ్ళైతే సౌత్ సౌత్ వెస్ట్లో ఉండకూడదు. ఇది కూడా మళ్ళీ ఉంటుంది. బట్ నార్మల్ ఎవరైతే ఉన్నారో ఆర్ట్స్ రిలేటెడ్ కాకుండా ఉన్నారో, ఎవరైతే జాబ్ చేసుకునే వాళ్ళు లేకపోతే ఇంకా నార్మల్గా అంటే ఆర్టిస్ట్కి సంబంధించిన ప్రొఫెషన్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు ఈ 3 ఏరియాలలో కిచెన్ మన టాయిలెట్స్ ఉండొచ్చు. సో ఇది ఓవరాల్గా ఇవాళ సెషన్. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది బేసిక్గా మనకు వాస్తు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, వాస్తులో ప్రాబ్లమ్స్ అంటాం కదా. సో ఈ 3 అనేది చాలా ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి ఏ ఇంట్లో కానీ ఎక్కడ కానీ. ప్లస్ వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీస్ అనేది చాలా ఎక్కువ ఫామ్ అవుతాయి. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జాబ్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో నేను ఇది బేసిక్ కోర్స్ కాబట్టి ఇవి కవర్ చేశాను నేను. ఓకే. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రన్స్లు ఏవైతే ఇవి కనెక్ట్ చేశామో వీటిలలో ఉంటే బాగుంది అన్నట్టు ఎంట్రన్స్. వీటిలలో కాకుండా వేరే ఎంట్రన్స్ వస్తే మాత్రం మీ వాస్తు ప్రొఫెషన్ని కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్, కిచెన్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ వరకు ఎక్కడున్నా బాగుంటుంది. కిచెన్ అనేది ఫైర్ ఎలిమెంట్. ఓకే. ఫైర్ ఎలిమెంట్ మనకి సౌత్ నుంచి ఈస్ట్ మధ్యలో అంటే ఈ సౌత్ ఈస్ట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అంతా ఫైర్ ఎలిమెంటే ఉంటుంది మన ఇంట్లో. సో అక్కడ వస్తే బాగుంటుంది. సో ఇవి ఇక్కడ వస్తే బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అంటే వేరే ఏరియాలో వస్తే మాత్రం కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. టాయిలెట్స్ నేను చెప్పాను కదా 3 జోన్లలో పర్ఫెక్ట్. డబ్ల్యూఎన్డబ్ల్యూ, ఎస్ఎస్డబ్ల్యూ, ఈఎస్సి 3 జోన్లలో మీకు టాయిలెట్ వచ్చిందంటే మాత్రం ఇబ్బంది లేదు. మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ కావు. మనకి అంటే వాస్తు ప్రాబ్లం అనేది జనరేట్ కాదు. ఇంకా వేరే జోన్లలో ఉంటే డెఫినెట్గా వాస్తు ప్రాబ్లం ఉంటుంది. మీరు అది ఏ జోన్లో ఉందో మీరు ఈ షీట్ నాకు ఏదైతే మీరు మార్క్ చేస్తారు కదా, మార్క్ చేసిన తర్వాత నాకు దయచేసి ఆ షీట్ పంపించండి. ఆ షీట్ చూస్తే నాకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం ఇవాళ ఇది బిగినర్ కోర్స్ కాబట్టి, బిగినర్ అంటాం ఇది బిగినర్ కాబట్టి ఇప్పుడు మనం చూసిన విధానం ఏదైతే మనం కోర్సు గ్రిడ్ చేయడానికి మనం ఉపయోగించిన విధానం ఏదైతుందో ఇది విత్ ఇన్ 100 రూపీస్ అని మనం అనుకున్నాం. ప్లస్ మనం ఇంట్లో ఉండి మనం చూసుకోవచ్చు రఫ్గా అనుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఇది బిగినరు. నెక్స్ట్ ప్రో లెవెల్ ఉంటుంది. ప్రో లెవెల్లో మనం గ్రిడ్ వేసే విధానం టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వేసిన గ్రిడ్కి ఆ గ్రిడ్కి కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిగ్రీస్. ప్రో లెవెల్లో డిగ్రీస్ వచ్చేసరికి మనము చూసే విధానం డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆండ్రాయిడ్ మొబైల్లో కరెక్ట్ రాదు. మళ్ళీ ఇప్పుడు నేను ఏంటంటే ఇది ఒక బేసిక్ లెవెల్, అంటే మనకు ఐడియా రావడం నేను చెప్తున్నాను. బట్ యాపిల్ ఫోన్ ఉంటే యూజ్ చేయడం ఇంకా మంచిది. అంటే డిగ్రీస్ చూడడానికి యాపిల్ ఫోన్ చూడాలి, లేదా కంపాస్ ఉంటే మంచిది. కంపాస్ ఆర్ యాపిల్ ఫోన్ ఈ రెండింటితో డిగ్రీస్ కరెక్ట్ చూడొచ్చు. సెంటర్ పాయింట్ కూడా
మనం ఇప్పుడు చూసింది ఏమనుకున్నాం, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళే సర్కిల్ పాయింటే సెంటర్ పాయింట్ అనుకున్నాం కదా. అట్లా కాకుండా సెంటర్ పాయింట్ తీయడానికి కూడా మనకు ఒక సైంటిఫిక్ వే ఉందన్నమాట. ఆ వేని నేను నెక్స్ట్ బిగినర్ కాకుండా ప్రో లెవెల్ కోర్స్లో మనం ఇంకా కన్వీనియంట్ వే అంటే కరెక్ట్ పద్ధతి ద్వారా మనం సెంటర్ పాయింట్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ బిగినర్ కోర్స్లో మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవని తెలిసిందో, ఎంట్రన్స్ కానివ్వండి, లేకపోతే మీ డోర్స్ కానివ్వండి, అంటే టాయిలెట్స్ లేదా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్, టాయిలెట్స్ అన్నామంటే అవన్నీ కూడా వస్తాయి. ప్లస్ కిచెన్, ఈ 3 ఐటమ్స్ మేజర్ ఐటమ్స్ ఇవే ఎక్కువ వాసన హిట్ చేస్తాయి. సో నెక్స్ట్ ప్రో కోర్స్లో ఏంటంటే ఈ మూడింటిని, అంటే ఎప్పుడైతే మన గ్రిడ్ని, డిగ్రీస్ని, సెంటర్ పాయింట్ని మనం ఒక సైంటిఫిక్ వేలో తీసుకున్నాం, అంటే ఇక్కడ మీకు డౌట్ వచ్చి మీరు కానీ కాంటాక్ట్ అయితే ఇది ఒక సైంటిఫిక్ వేలో మనం నెక్స్ట్ ఫేజ్లో మనం తీసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ ఏ డిగ్రీలో మన టాయిలెట్ వస్తుంది, ఏ డిగ్రీలో ఏ జోన్లోకి మన కిచెన్ వస్తుంది, టాయిలెట్స్ కానీ బెడ్రూమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి మనం అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ కానీ అవి రాంగ్ జోన్లలో వస్తుంటే, అంటే నెగిటివ్ జోన్లో వస్తుంటే దానికి మనం ఎటువంటి మన రెమెడీస్ మనం క్లియర్ చేసుకోవాలో కూడా మనం తీసుకోవచ్చు. సో ఎవ్వరు కూడా దాని గురించి టెన్షన్ పడద్దు, భయపడద్దు అనేది ఈ ప్రో కోర్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. సెంటర్ పాయింట్ ఇవన్నీ తర్వాత బెడ్రూమ్స్ చూడాల్సి వస్తుంది, అది నెక్స్ట్ ఫేజ్లో. నెక్స్ట్ 5 ఎలిమెంట్స్. ఎప్పుడైతే మనం 5 ఎలిమెంట్స్ చూస్తామో, 5 ఎలిమెంట్స్ అంటే మన ఇంట్లో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, పంచభూతాలు ఉంటాం. పంచభూతాలు అంటే ఏంటంటే వాటర్, ఎయిర్, ఫైర్, ఎర్త్ అండ్ స్కై ఎలిమెంట్. వాటర్, ఎయిర్, ఫైర్, ఎర్త్ అండ్ స్కై అంటారు, ఆకాశం అంటారు. మళ్ళీ ఎయిర్ ఎలిమెంట్ ఎయిర్ ఆర్ వుడ్ అంటారు. సో ఈ విధంగా మనకు పంచభూతాలతోని మన ఇంట్లో వాస్తు అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం 5 ఎలిమెంట్స్ని మనం చూడాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన ఇంట్లో ఎక్కడైతే 5 ఎలిమెంట్ ఉంటుందో అక్కడ మనకు రాంగ్లో ఒక వాటర్ ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనకు 5కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి జోన్కి వీటి గుణగణాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది 5 ఎలిమెంట్, సౌత్ ఈస్ట్ అనేది 5 ఎలిమెంట్. ఓకే, ఇక్కడ కానీ మనకు వాటర్ సంబంధించింది ఎలిమెంట్ వచ్చింది అనుకుందాం. వాటర్ ఏమి ఇస్తుంది మనకు? వాటర్ అంటే ఏంటి? నార్త్ జోన్. ఓకే, నార్త్లో ఇవన్నీ వస్తాయి. నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు మనకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. మనకు ఎక్కడ పోయినా సరే మనకు ఒక అట్రాక్షన్ క్రియేట్ చేస్తాయి. సో ఈ విధంగా మనకు ప్రతి పనిలో కూడా మనకు సక్సెస్ రావడానికి మన ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, మనీ ఆపర్చునిటీస్ని, కెరీర్ ఆపర్చునిటీస్ని, గ్రోత్ పాయింట్ని తీసుకొచ్చే పాయింట్, మెయిన్ పాయింట్ నార్త్ జోన్ అంటే వాటర్ జోన్ అంటే. ఎప్పుడైతే మనకు ఫైర్లో వాటర్ వచ్చిందో, ఈ ఫైర్లో సౌత్ ఈస్ట్లో గిట్ట వాటర్ వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 జోన్లు డిస్టర్బ్ అవుతుంది. ఈ 2 జోన్లు డిస్టర్బ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ జోన్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మనకు డిస్టర్బ్ అవుతాయి. అంటే మనకు రావాల్సిన ఆఫర్ రావు, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మనం ఏ పని చేసినా సక్సెస్ రాదు. అంటే మనం ఏదైనా జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఈ విధంగా మనకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. 5 ఎలిమెంట్ అంటే ఏంటంటే మనకు నేమ్, ఫేమ్ అండ్ మనకి రిలాక్సేషన్ అనేది ఉండదు. సో ఇట్లా సౌత్ అంటే ప్రతి జోన్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ అట్రిబ్యూట్స్ అన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫైర్లోకి వాటర్ రాకూడదు. మనం మంటలు మండుతున్నప్పుడు దాని వాటర్ వేస్తే ఏమవుతుంది? 2 డిస్టర్బ్ అవుతాయి. అట్లాగే ఎర్త్లోకి వాటర్ రాకూడదు. ఓకే, ఇప్పుడు మనకు వాటర్లోకి ఎర్త్లోకి వాటర్ వచ్చింది అనుకోండి, ఏమైతే మనం ఎప్పుడైనా ఫుల్ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ దగ్గరికి మనం భూమిని పంపిస్తే నీళ్ళని ఆపేస్తా లేదా? సో ఇక్కడ మళ్ళీ జోన్లు డిస్టర్బ్ అవుతాం. సో ఇవన్నీ ఎట్లా చూసుకోవాలనేది నేను నెక్స్ట్ ప్రో అనే దానిలో నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ చూసేసుకున్న తర్వాత ఇది నాకు షేర్ చేయాలి. నేను షేర్ చేస్తే నిజంగా డిస్టర్బెన్స్ ఉందా లేదా అని మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఓకే, సో ఇది ఆల్ అబౌట్ అవర్ కోర్స్ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, విష్ యూ గుడ్ లక్.